చలికాలపు మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లో రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది ఈ పంట. కర్నూలు జిల్లాల్లో అక్టోబర్ మాసం నుంచే శనగను విత్తుకుంటుండగా, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితులకు అనుగుణంగా నవంబర్ మాసాంతం వరకు శనగను విత్తుకునే అవకాశముంది. శనగలో దేశవాళీ రకాలతో పాటు కాబూలీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రకాల గరిష్ట దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శనగకు ప్రధాన సమస్య వేరుకుళ్ళు, ఎండు తెగులు, శనగ పచ్చపురుగు. వీటి నివారణకు ప్రారంభం నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పక పాటించాలి. ఖరీఫ్లో పంటల్లేక ఖాళీగా ఉన్న భూముల్లో ఇప్పుడు పడుతున్న వర్షాలను వినియోగించుకొని శనగ విత్తుకోవచ్చు. శనగ రకాలు, సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనకందిస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి. శనగలో మనకు దేశవాళీ రకాలు, కాబూలీ రకాలు రెండు మనకు లభిస్తూ ఉన్నాయి. దేశవాళీ రకాలు తీసుకున్నట్లయితే మనకి నంద్యాల శనగ 1 అనే ఒక కొత్త వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. పెట్ట పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడినిచ్చే శక్తి కలిగి ఉంది. ఇవే కాకుండా రైతులు జాకీ 9218, జేజీ 130 అనే దేశవాళీ రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా దేశవాళీ రకాలు కాకుండా కాబూలీ రకాలు కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. కాబూలీలో కాక్టు అనే రకాన్ని సాగు చేస్తున్నారు. తెల్ల శనగల్లో విహార్ అనే రకము మంచి దిగుబడినిస్తుంది. లామ్ శనగ అనే రకము కూడా అధిక దిగుబడినిస్తుంది. భూమిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు 110 రోజుల వరకు కూడా మనము పంటకాలం గమనించవచ్చు. లేదా మనకు 85 నుంచి 110 రోజుల్లో ఇవి పంటకాలము ఈ రకాలన్నీ పూర్తి చేసుకుంటాయి. అధిక లావుగింజ కాబూలీ రకాలు కూడా లభ్యమవుతున్నాయి. అలాంటి రకాల్లో మనకు MNK1 అనే ఒక రకము లభిస్తూ ఉంది. నీటి పారుదల ఉన్న ఏరియాస్లో మాత్రమే ఈ అధిక లావుగింజ కాబూలీ రకాలను సాగు చేయాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా శనగలో మనము గింజ సైజును బట్టి విత్తన మోతాదును సిఫారసు చేస్తున్నాము. దేశవాళీ రకాలకైతే రైతులు ఎకరానికి 30 నుంచి 35 కిలోల విత్తనం వాడాల్సి ఉంటుంది. ఈ విత్తనం వాడితే వాళ్ళు చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండేటట్టు విత్తుకోవచ్చు. అదే కాబూలీ రకాలు సాగు చేసుకున్నప్పుడు 45 నుంచి 50 కిలోల విత్తనము ఎకరాకు రైతులు వాడవలసి ఉంటుంది. ఇక అధిక లావుగింజ కాబూలీ రకాలు MNK1 లాంటిది సాగు చేసుకున్నప్పుడు 60 నుంచి 70 కిలోల వరకు కూడా ఒక ఎకరానికి విత్తనము అవసరమవుతుంది. తర్వాత విత్తుకునేటప్పుడు రైతులు పాటించాల్సిన మరొక ముఖ్యమైన యాజమాన్య పద్ధతి విత్తన శుద్ధి. ముఖ్యంగా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరాన్ కానీ, క్యాప్టాన్ కానీ, 2.5 గ్రాముల బ్యావిస్టిన్ అనే మందు అంటే కార్బెండజిమ్ అనే మందును వాడాలి. ట్రైకోడర్మా విరిడి కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల చొప్పున కూడా విత్తన శుద్ధి చేయవచ్చు. మొదట శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసి తర్వాత ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసి పొలంలో విత్తుకోవాలి. ఈ తెగుళ్ళ ఉధృతి అనేది శనగ పదే ఒకే పొలంలో సాగు చేయడం వల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు అప్పుడప్పుడు శనగ పొలాలలో జొన్నతో పంట మార్పిడి చేయడం వల్ల కూడా పంటల్లో తెగుళ్ళ ఉధృతి నుండి కాపాడుకోవచ్చు. తర్వాత మరొక విషయము శనగ సాగులో రైతులు ఎరువుల యాజమాన్యం అన్నమాట. 1 ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సి ఉంటుంది. శనగ సాగు చేసే రైతులు వాళ్ళ భూసార స్థితిని పరీక్షించుకోవాలి. ఒకవేళ వాళ్ళ భూమిలో భాస్వరం ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు భాస్వరపు ఎరువులు వాడకుండా కేవలం నత్రజని ఎరువును అంటే యూరియాను మాత్రమే వేసి కూడా అంతే దిగుబడి సాధించుకోవచ్చు. తర్వాత విత్తుకున్నప్పుడు మనకు శనగ విత్తుకోవడానికి యంత్రాలు దొరుకుతూ ఉన్నాయి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తుకోవాలి. ఒకవేళ కాబూలీ రకాలు నీటిపారుదల కింద మనం సాగు చేసుకున్నప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు కూడా విత్తుకోవచ్చు. పంట తొలి దశలో మనకు రబ్బరు పురుగు అనేది ఒక్కొక్కసారి ఆశిస్తుంది. పంట 15-20 రోజుల వయసులో ఉన్నప్పుడు ఈ రబ్బరు పురుగు ఆశించినప్పుడు అది ఆకుల మీద గుడ్లు ఒక గుంపులాగా మనకు ఒక తెల్లటి పక్షి రెట్టలాగా కనబడుతుంది అన్నమాట. అవి గమనించినప్పుడు మనము పైరు తొలి దశలో మందు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండాక్సా కార్బ్ అనే మందు కానీ, స్పైనోసైడ్ అనే మందు కానీ, లార్విన్ అనే మందు వీటిల్లో ఏదో ఒకటి వాడి మనము ఈ రబ్బరు పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. తర్వాత శనగలో మనము చాలామంది రైతులు నీళ్లు పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ శనగకు నీళ్లు పెట్టడం వల్ల దిగుబడులు 15 నుంచి 30% వరకు పెరిగాయి అని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పైరు 30 నుంచి 35 రోజులప్పుడు ఒక తడి,
పైరు 55 రోజులప్పుడు మరొక తడి ఇవ్వడం వల్ల శనగలో మనము దిగుబడి బాగా పెంచుకోవచ్చు. కాకపోతే తడులు ఇచ్చేటప్పుడు మనము పొలంలో నీరు నిల్వ ఉండకుండా తడి ఇవ్వాల్సి ఉంటుంది. స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు కట్టినా కూడా శనగలో దిగుబడిలో ఏమీ మార్పు రాలేదు. ముఖ్యంగా శనగలో నీరు నిలబడకూడదు కాబట్టి స్ప్రింక్లర్ల ద్వారా 3 నుంచి 4 గంటలు మనం నీటి తడులు కట్టినట్టయితే దిగుబడులు బాగా పెరగడానికి వీలుంటుంది. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసుకోవడం వల్ల కూడా దిగుబడులు బాగా పెరుగుతాయి. తర్వాత శనగ సాగు చేసే కొన్ని పొలాల్లో సల్ఫర్ లోపం ఉందని కూడా తేలింది. సో భూసార పరీక్షలో మనకు 8 ppm కంటే తక్కువ ఉంది సల్ఫరు అని తేలితే మాత్రము మనము 8 నుంచి 10 కిలోల నీటిలో కరిగే గంధకం పొడిని కానీ అదైతే మనము పంట వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు. లేదా ఎలిమెంటల్ సల్ఫర్ అయితే మాత్రము ఒక పంట వేయడానికి 1 నెల ముందే వేయాల్సి ఉంటుంది. తర్వాత శనగలో వచ్చే మరొక పురుగు హెలికోవర్ప అంటే శనగపచ్చ పురుగును కూడా మనం గమనిస్తున్నాము. పొలంలో ఫిరమోన్ ఎరలు పెట్టి శనగపచ్చ పురుగు ఉందా లేదా అని గమనిస్తూ పైరు తొలి దశలో వేప నూనె, ఎన్పివి లాంటి ద్రావణాలు వాడుకొని తరువాత అవసరమైతే స్పైనోసైడ్ కానీ ఇండాక్సాకార్బు లేదా మోనోక్రోటోఫాజు ఇలాంటి మందులు వాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా తక్కువ ఖర్చుతో చీడపీడలను నివారించుకుంటే శనగ సాగు లాభదాయకంగా ఉండడానికి వీలుంటుంది.